జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి మంత్రం గురించి తెలుసుకోబోతున్నాము అండి. అంటే మనకి ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా సరే అవన్నీ పోయి మంచి ధనాదాయ మార్గాలు కలగాలి అన్నా, జీవితంలో కుజదోషము ఉండి మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరికీ కూడా వివాహ యోగము అనేది కలగాలి అన్నా సరే, మన యొక్క జీవితము సాఫీగా ప్రతి పనిలోనూ కూడా మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చదవడం వల్ల మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయి అనడంలో అసలు సందేహము అనేది లేదండి. అంతటి చక్కటి మంత్రము ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అండి. అయితే చాలామందికి కుజదోషము ఉంటూ ఉంటుంది. మ్యారేజెస్ అవ్వవు, ఎన్ని సంబంధాలు చూసినా కూడా పెళ్ళి అవ్వటం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే మనకి ఎన్నో తాంత్ర పరిహారాలు ఉన్నాయి. ఆ తాంత్ర పరిహారాల్లో చాలా సింపుల్ అయిన పద్ధతి ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుకోవటం వల్ల తప్పకుండా వివాహ యోగము అనేది కలుగుతుందండి. కనీసం 41 రోజులు నిష్ఠగా మనం ప్రతిరోజు ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల తప్పకుండా మంచి సంబంధము కుదిరి పెళ్లి యోగము అనేది కలుగుతుందండి. చాలామంది కూడా పెళ్ళి కావటం లేదు, పిల్లలు కలగటం లేదు, ఇలా రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటారు. అందరికీ కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎప్పుడు అంటే మనం నమ్మకంతో ప్రయత్నించినప్పుడు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి యొక్క ఈ నామాన్ని, మనకి అమ్మవారి నామాల్లో చాలా నామాలు ఉంటాయి. ఈ నామాన్ని కనుక మనము చదివినట్లయితే తప్పకుండా మనకి మంచి అనేది జరుగుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి. అలాగే అప్పుల బాధలు భరించలేక ఉన్నారా, అప్పులతో మీరు సతమతమైపోతున్నారా, మీ ధన ఆదాయాలు పెరగాలి అన్నా కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు వెళ్ళే ప్రతి చోట కూడా మంచి సక్సెస్ అనేది, మంచి రాజయోగము, మీకు గుర్తింపు లభించాలన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము సందేహం అయితే లేదండి. అంతటి చక్కటి మంత్రము ఒకటి ఉంది. ఆ మంత్రము ఏమిటి అంటే శ్రీ అపర్ణాయై నమః. అమ్మవారి నామాల్లో ఒకటైన అపర్ణ అనే నామాన్ని చదవటం వల్ల తప్పకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి, అప్పుల బాధలు కూడా తిరుగుతాయండి. శ్రీ అపర్ణాయై నమః, శ్రీ అపర్ణాయై నమః అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము కనుక 108 సార్లు చదవాలి. ప్రతిరోజు నిష్ఠతో భక్తితో 108 సార్లు మన ఇంట్లో కూర్చొని మన ఇంట్లో ఉన్న అమ్మవారి ఎదుటే, ఏ అమ్మవారైనా పర్వాలేదండి, అమ్మవారి ఎదుట కూర్చోవచ్చు. లేదు మనకు దగ్గరలో అమ్మవారి గుడి ఉంది అంటే ఆ గుడికి వెళ్ళండి. వీలైతే మన దీపం కూడా అమ్మవారి సన్నిధిలో వెలిగించి ఈ మంత్రాన్ని చదవండి. ఒక బెల్లం ముక్క చిన్న నైవేద్యముగా పెట్టండి. తప్పకుండా అమ్మవారికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న బెల్లం ముక్క మనం నైవేద్యం పెట్టినా చాలు. మనం పెట్టాలి అనుకున్నప్పుడు, అసలు ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు మంత్రాన్ని అమ్మకి మీ యొక్క బాధను చెప్పుకొని ఈ యొక్క చిన్న మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు 108 సార్లు మీకు వీలైన స్థితిలో శుభ్రంగా శుచిగా ఉండి చదవండి. అంతే, మీ కోరిక తప్పకుండా అది ఎటువంటిదైనా, ఎలాంటిదైనా, ఆర్థికపరమైనదైనా ఏమైనా సరే అమ్మవారి చూసుకుంటారు. ఈ నామానికి అంతటి శక్తి ఉందండి మనకి. కాబట్టి ఈ నామాన్ని చదవటం వల్ల మనకి మంచి ప్రయోజనము అనేది చేకూరుతుంది. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఏ పనైనా జరిగి తీరుతుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత, జై జై వారాహి మాత.